Good evening all. Twinkle, twinkle, little star, the youngsters sitting with the patients are superstars. Because you are going to live in developed India. I am Badrinath, retired Deputy Commissioner of Police. Now I am the Secretary General for 5,000 gated communities in Hyderabad, UFERWAS, and 50,000 gated communities in India, Korwa, Confederation of Residential Welfare Associations. నేను రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నుంచి ఇంతకు మునుపు లాంచ్ చేశారు. ఫస్ట్ గ్రీన్ బిల్డింగ్ ఇన్ హైదరాబాద్ ఈజ్ అవర్ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్. 2007 we were got this IGBC certificate and that fruitfulness మేము ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాము. ఒకటి, హైదరాబాద్లో గచ్చిబౌలి ఏరియా మాదాపూర్లో వాటర్ లేదు. మా ఒక్క అపార్ట్మెంట్కు మాత్రం ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది. వితౌట్ సింగిల్ రూపీ వీఆర్ గెటింగ్ ఫ్రీ వాటర్ ఫ్రమ్ గవర్నమెంట్. నెంబర్ 2, వీఆర్ హ్యావింగ్ 600 megawatts. మేడం అది రేఖా మేడం అది ఎట్లా డిస్ప్లే కాదా ఉండి ఇది అయిపోయింది. ఈ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్స్ మీద మనము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి ఉన్నాను. దీని యొక్క ఫ్రూట్ఫుల్నెస్, ఎనర్జీ, వాటర్, వేస్ట్ మేనేజ్మెంట్, రీసైక్లింగ్ ఆఫ్ వాటర్, సోలార్ పవర్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేసినందువల్ల స్టిల్ అవర్ సొసైటీ రన్నింగ్ 1 రూపీ 60 పైసా పర్ ఎస్ఎఫ్టీ ఎక్కడ హైదరాబాద్లో లేదు. హయ్యెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అండ్ వీ సేవ్డ్ 5.2 crores in 3 years. That is our corpus fund. These are the practical examples. India is the cradle of human race, the birthplace of human speech, the mother of history, the grandmother of tradition, and the great-grandmother of legend. The most valuable and instructive materials of the mankind are treasured up from our Indian culture only. Be proud of being an Indian. We the Indians are great. మీకు ఇంకొకటి కూడా చెప్తూ ఉన్నానండి మేడం, ఇది దిస్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ హైదరాబాద్. మనం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యంగ్ జనరేషన్ మీ మీద ఉంది. The prosperity of our country depends not on the abundance of its revenues, not on the strength of its fortifications, not on the beauty of its public buildings. It consists in its number of cultivated citizens, in its men and women of education, enlightenment, character and environment. ఈ 4 ఉంటే వీఆర్ ద విశ్వగురు. ఈ హైదరాబాద్లో ఉన్న అన్ని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ను కూడా ఐజీబీసీ కింద కన్వర్ట్ అయ్యి ఏ విధంగా అయితే మేము ఫ్రూట్ఫుల్నెస్ అనుభవిస్తూ ఉన్నామో అదేవిధంగా వాళ్ళకి కావాలని ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇన్ 2009 ఐ ట్రాన్స్ఫర్డ్ టు హైదరాబాద్ అండి. ఐ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్. అప్పుడు 30 లక్షలు పెట్టి కొన్న అపార్ట్మెంటు ఈరోజు 3 కోట్లు అయింది బికాస్ ఆఫ్ దిస్ ఐజీబీసీ సర్టిఫైడ్ బిల్డింగ్. ఇంద్రధనస్సు ఈర్షపడి ఆ ఇంద్రలోకమే రంది పడేలా కొలువైన నగరం హైదరాబాదు నగరం. కొలువైన నగరం హైదరాబాదు నగరం. ఆకాశం వీడిన స్వర్గమురా, ప్రపంచము వింతల నెలవిదిరా, కనుల మురిపించే భువనమురా, ఇదే మా భాగ్య నగరమురా. ఆకాశం వీడిన స్వర్గమురా, ప్రపంచము వింతల నెలవిదిరా, కనుల మురిపించే. ఎస్, ఈ మంచి మహానగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందా లేదా? సో దీనికి మీరందరూ నాది నీది అంటే పరాయితనం, నాది నీది అంటే పరాయితనం, మీది మాది అంటే కిరాయితనం, మనది మాది మనందరిది అంటే మంచితనం, మానవతనం, మన హైదరాబాదు ప్రజలలోని గొప్పదనం అని మనం చెప్పాలి. అంటే మనం ఈ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పెట్టి ఎన్విరాన్మెంటల్ ఫ్రీ ఉండి మనము ఉంటే విశ్వగురువుగా
భారతదేశం తయారయ్యే దాంట్లో మీ యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి. అందుకే చెప్తూ ఉన్నారు, ఓ ఆల్మైటీ గ్రాంట్ మీ, మీరు చూపిస్తూ పోండి, గ్రాంట్ మీ ద హార్ట్ ఆఫ్ బుద్ధ, the brain of Shankara, the character of Muhammad, the purity of Zoroaster, the forgiveness of Jesus Christ, the fearlessness of Swami Vivekananda, the divine experience of Ramatirtha, the live and let live of Mahavir, the non-violence of Mahatma Gandhi, the patriotism of Bhagat Singh, last but not least, the helping nature, the protection persons, Vishwaguru of Indians. Be proud of being an Indian. We the Indians are great. Because they are given me only 10 minutes time andi. India is the third largest energy consuming country in the world. India is the third largest producer of electricity in the world. India's primary energy consumption more than double by 2050 from 800 metric tons to 2,200 metric tons. India stands fourth globally in renewable energy installed capacity, fourth in wind power capacity, fourth in solar power capacity. With the growing population, urbanization and the standard of living, there will be a growing need of affordable energy. We are moving forward with the vision of Atmanirbhar Bharat. A self-reliant India will also be a force multiplier for the global economy. Energy security is the core of our effort. We only have one planet on which we live. The planet is full of resources, some renewable, others not. But unfortunately, we have an ever-growing population that possesses a huge threat to all these resources. This raises the concern on whether the future generations will find them and how life will be like for them if we exploit all the current resources. Environmental conservation is a practice and not just at one-time act. What mankind must know is that human beings cannot live without Mother Earth, but the planet can live without the humans. అదే అండి, మనం కనుక మన పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే ఫ్యూచర్ ఉండదు. నేను చెప్తూ ఉన్నాను, 2050వ సంవత్సరానికి ప్రపంచంలో నీళ్ళ కోసం యుద్ధాలు జరుగుతాయి. మనం కనుక న్యాచురల్ రిసోర్సెస్ కనుక కాపాడుకోలేకపోతే, చివరిగా మీకు ఒకటే చెప్తూ ఉన్నాను, అందరూ ఒకటిగా ఉండే మనం అయితే ముందుకు పోతాం. పావురాళ్ళ ఈకలు తొడుక్కొని పంక్తిలో కూర్చునే రాబందులు, సంతకాలు పెట్టే పాలకుల వేళ్ళ సందుల్లోని విషమ సందులు, పొద్దునే చూరు కంటుకునే బల్లులై, మధ్యాహ్నం గోడ మీద పిల్లులై, సాయంత్రం కాగానే ఊసర వెల్లులై, రంగులు ఫిరాయించే అధికారాంధ్రులు మీ నోళ్లకు సంఖ్యలు వేస్తుంటే, మీ నొసళ్లకు మసి పూస్తుంటే, మీ నరాల సింహ స్వరాలకు మేక గొంతుకలను తగిలిస్తుంటే మీరు చూస్తూనే ఉన్నారు, మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. యంగ్ జనరేషన్ 70% ఆఫ్ పాపులేషన్ మీరే ఉండేది. రేపొద్దున ఇండియా భవిష్యత్తును కాపాడుకోవాల్సిన వాళ్ళు మీరు. విశ్వగురువుగా తయారు కావాలా అంటే 1 out of 7 people living in the world is an Indian. Be proud of being an Indian. Vande Mataram. Jai Hind. Thank you very much.